గీతం విన్న కార్యక్రమంలో ఇప్పుడు పిల్లల మానసిక వికాసం అంశంపై విద్యావేత్త మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కిడంబి జయశ్రీ గారితో పరిచయం మొదటి భాగం విందాం. పరిచయకర్త శ్రీమతి టి మాలతీ దీపక్. శ్రోతలకు నమస్కారం. మనకు భగవంతుడిచ్చిన అమూల్యమైన వరం బాల్యం. శుభం అశుభం తెలియని ఈ బాల్యం ఆనందంగా సాగాలంటే చక్కటి పర్యావరణం, స్నేహితులు, ఆటలు, పాటలు, వీటితో పాటు చదువు ఎంతో అవసరం కదండి. ఆ చదువుతో పాటు పిల్లలు హాయిగా సంతోషంగా జీవనం సాగించాలి అంటే తల్లిదండ్రులుగా మనం ఏం చెయ్యాలి? మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి గల సూచనలు, సలహాలు అందించడానికి ప్రత్యేక విద్యలో డాక్టరేట్ పట్టా పొంది సలహాదారులుగా, మనస్తత్వవేత్తగా, సంఘ సంస్కర్తగా సమాజానికి ఎన్నో సేవలు అందిస్తూ పెద్దలే కాక పిల్లల మానసిక స్థితిలో మెరుగులు దిద్దుతూ ముందడుగు వేయిస్తున్న డాక్టర్ జయశ్రీ కిడంబి గారు మన నిలయానికి వచ్చారండి. మరి వారినే అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. పిల్లలకు, తల్లిదండ్రులకు ఇప్పుడు విద్య ఒక శిక్షణగా కాక ఒత్తిడిగా మారింది కదా. ఆ ఆలోచన నుంచి మనం ఎలా బయటపడాలండి? షూర్, వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ ఇది. సో ఇప్పుడు స్ట్రెస్ అనేది ఒక నార్మల్ వర్డ్ లాగా అయిపోయింది. సో అందరికీ కూడా, బికాజ్ ఎక్కడ చూస్తే కూడా ప్రీపియర్ ప్రెషర్ ఉంటుంది. మెయిన్లీ ఇప్పుడు మనం స్కూల్ సిస్టమ్స్ ఎలా ఉందంటే మార్క్ మీద అన్నీ జడ్జ్ చేస్తారు. సో ఆ మార్క్ ఇస్ బికమింగ్ సో ఇంపార్టెంట్ నౌ డేస్ దట్ నువ్వు స్కూల్కి వెళ్తే ఇంత మార్క్ తీస్తే యు ఆర్ సపోజ్ టు బీ అ జీనియస్. సో అదేమవుతుంది, ఇప్పుడు చైల్డ్హుడ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్. ఒక మనము పెరగాలంటే చైల్డ్హుడ్ వచ్చి స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. ఇన్ అవర్ చైల్డ్హుడ్ మనము యూస్ టు గో అవుట్ అండ్ ప్లే. మోడర్న్ పిల్లలకి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాడ్జెట్స్ అవన్నీ అడిక్షన్ ఉంది. ప్లస్ వచ్చిన తర్వాత ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే, ఓకే ఈ నా బాబుకి ఈ సబ్జెక్ట్ కొంచెం టఫ్గా ఉంది, సో ట్యూషన్ క్లాసెస్ పెట్టేస్తారు. అగైన్ ఆఫ్టర్ దట్ మళ్ళీ ఏమైనా ఒక యాక్టివిటీస్లో పెట్టాలి, అదర్వైజ్ మై చైల్డ్ విల్ బీ హుక్డ్ ఆన్ టు గ్యాడ్జెట్స్ అని. సో అదేమవుతుంది, ఆటోమేటికలీ ఆ బయట వెళ్ళి ఆటాడుకునే ఆ ఆపర్చునిటీ తక్కువ అయింది. సో బికాస్ ఆఫ్ దట్ ఆ స్ట్రెస్ పెరుగుతూనే ఉంది. సో వచ్చిన తర్వాత కొంచెం బ్రేక్, స్నాక్స్, మళ్ళీ కొంచెం ఆట ఆడుకునేది బయట వచ్చి పార్కుకో ఎక్కడ కూడా ఆర్ నైబర్హుడ్లో. బట్ ఆ అవుట్డోర్ యాక్టివిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు స్కూల్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని పెడతారు, బట్ ఎవ్రీథింగ్ విల్ నాట్ బి అవుట్డోర్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దే విల్ క్యారీ అవుట్ ద యాక్టివిటీస్ వెరీ వెల్. చాలా మంది పిల్లల్ని తీసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది, వాళ్ళు నేర్చుకునే విధానం కూడా వేరే ఉంటుంది. అలాంటప్పుడు తల్లిదండ్రులు వాటిని ఎలా గుర్తించాలి మేడం? వెరీ వెరీ వండర్ఫుల్ క్వశ్చన్ ఇది. ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మనకి డిఫరెంట్ టాలెంట్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐ మే బీ వెరీ గుడ్ ఇన్ పెయింటింగ్, యూ మే బీ వెరీ గుడ్ ఇన్ సింగింగ్. బట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ దట్ మార్క్. సో అదేమవుతుందంటే nowadays we can see many child prodigies. వాళ్ళందరూ ఎలా వస్తున్నారు, బికాస్ పేరెంట్స్ ఆర్ సపోర్టింగ్. సో మనము ఆ ఐడెంటిఫికేషన్ వచ్చి వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 4 or 5 ఆల్సో. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద అట్మాస్ఫియర్. ఆ పిల్ల వచ్చి ఏ అట్మాస్ఫియర్లో పెరుగుతుంది, ఒక హెల్తీ అట్మాస్ఫియర్ ఉంటే అలా ఉంటుంది. సో ద పేరెంట్స్ విల్ బీ వెరీ సపోర్టివ్. సో ఆ ఐడెంటిఫికేషన్ వచ్చి ఆ ఫ్రీడమ్ ఉంటేనే వీ విల్ బీ ఏబుల్ టు ఐడెంటిఫై ఫస్ట్. అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు దిస్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నర్సరీ స్కూల్ వెళ్తారు. ఇప్పుడు నేనేం అబ్జర్వ్ చేశానంటే దేర్ ఆర్ మెనీ స్కూల్స్ అండ్ పేరెంట్స్ వేర్ యూకేజీ వచ్చేప్పుడే దే స్టార్ట్ రైటింగ్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్. అప్పుడు దట్ ఈస్ ద ఏజ్ వేర్ దే యాక్చువల్లీ ఎక్స్ప్లోర్ అండ్ గ్రాస్పింగ్ అవన్నీ ఆ టైంలోనే వస్తుంది. బట్ ఆ టైంలో ఇక్కడ ఏం ఇన్సిస్ట్ చేస్తారు, రైట్ కర్సివ్. సో బై ఫస్ట్ స్టాండర్డ్ వచ్చేప్పుడు దే షుడ్ బి రెడీ ఫర్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్, సెంటెన్సెస్ రాసేదానికి. అప్పుడు ఆ ఎక్స్ప్లోరేషన్ కంప్రెస్ అయిపోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు రెడ్యూస్. ఆ ఫ్రీడమ్ ఎంత ఇస్తామో ఓన్లీ దెన్ ద న్యాచురల్ థింగ్ విల్ కమ్ అవుట్. సో హౌ టు ఐడెంటిఫై, ఫస్ట్ మనము ఫ్రీడమ్, ఆ పాపకి ఆ పిల్లకి మనము ఫ్రీ ప్లే అని ఉంటుంది. ఆ ఫ్రీ ప్లేలో
ఫుల్లీ యూ లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్, అప్పుడు వీ కెన్ అబ్జర్వ్ వాట్ దే ఆర్ గుడ్ అట్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ మనము ఒక మ్యూజిక్ పెడితే ఆ పిల్ల వచ్చి ఆటోమేటికలీ గ్రాస్ చేసుకుంటుంది. దెన్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ ద చైల్డ్ మే బీ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్. ఆర్ ఫ్రీ టైమ్ లాగా పెట్టేస్తే సమ్ టైమ్స్ ద చిల్డ్రన్ దే జస్ట్ గ్రాబ్ సంథింగ్, ఊరికే దే విల్ బీ డ్రాయింగ్, ఏమైనా పెయింటింగ్, ఊరికే దే డూడ్లింగ్ అని చెప్తారు కదా. సో ఇట్ ఈస్ నాట్ నెసెసరీలీ అకాడమిక్. ఆర్ సమ్ టైమ్స్ ఇప్పుడు సమ్ చిల్డ్రన్ ఆర్ రియలీ గుడ్ అట్ మ్యాథ్, న్యాచురలీ దే విల్ ఎంజాయ్. అది ఫోర్స్ చేయకుండా ఎంజాయ్ చేస్తారు కదా, దట్ ఈస్ ద టాలెంట్. ఈ టాలెంట్ని ఐడెంటిఫై చేసి ఆ టాలెంట్కి మనము టైం ఇస్తే ఫర్దర్ అకాడమిక్స్ ఆటోమేటికలీ బాగా పెరుగుతుంది. యూ డోంట్ హ్యావ్ టు ఫోర్స్ ద అకాడమిక్స్. అప్పుడు పిల్లల్ని బడిలో చేర్చే ముందు తల్లిదండ్రులుగా వీళ్ళ బాధ్యత ఏంటి, దాని గురించి కొంచెం చెప్పండి మేడం. షూర్. మనము ఫస్ట్ స్కూల్లో వీఆర్ అడ్మిటింగ్ దమ్ కదా, అప్పుడు వచ్చి పేరెంట్స్ వెన్ వి గో టు ఎనీ స్కూల్ ఫర్ ఎల్కేజీ యూకేజీ అడ్మిషన్ అయితే తీసుకోండి, మెనీ స్కూల్స్ దే ఆర్ ఇంటర్వ్యూయింగ్ పేరెంట్స్. ఎందుకు వాళ్ళు పేరెంట్స్ని మీట్ చేయాలని చెప్తారంటే they want to know whether the child is going to be in a good atmosphere first. Sometimes the child may be very naughty, but a naughtiness ఆ ఏజ్ లో ఉంటుంది. ఒక 3 year చైల్డ్ ని నువ్వు ఊరికే కూర్చో అంటే అది దే ఆర్ నాట్, దట్ ఈస్ ద ఏజ్ టు ఎక్స్ప్లోర్. మనము బయట తీసుకెళ్తాం వాళ్ళకి, నువ్వే నా ఫ్రెండ్ అని తెలీదు. దే విల్ బి ప్లేయింగ్ విత్ ఇన్ దెమ్సెల్స్. ఆ 3 year అప్పుడు ఇది నా టాయ్, డోంట్ టేక్ ఇట్, ఆ స్టేజ్లో ఉంటారు. సో ఆ ఫ్రీడమ్. దెన్ వెన్ దే గో టు స్కూల్ దే విల్ నో హౌ టు హ్యాండిల్. ఊరికే చాలా కంట్రోల్ చేసి నువ్వు యూఆర్ టూ నాటీ, ఇక్కడే కూర్చో, నేను పనిష్మెంట్ ఇస్తాను, అవన్నీ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్. పిల్లలు ఎక్కువ సమయం ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉండే క్లాసెస్ లో ఉంటారు. ఆ పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేయాలంటే ఏం చేయాలి? ఎస్, దిస్ ఇస్ మై ఫేవరెట్ క్వశ్చన్. సి, ఫిజికల్ యాక్టివిటీ వచ్చి ఇట్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ బర్త్ అండి. ఎనీ మూమెంట్ దట్ ద చైల్డ్ మేక్స్, దట్ ఈస్ ఫిజికల్. ఇఫ్ వి గివ్ ద ఛాన్స్ టు గ్రో, ఇట్ కమ్స్ న్యాచురలీ. ఇప్పుడు స్కూల్లో మనం వెళ్ళి అక్కడ క్లాస్ రూమ్లో కూర్చొని టీచర్ చెప్పేది విన్ని ఇవన్నీ చేస్తాం. యూ నీడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ టు గ్రాస్ప్ కదా. వెదర్ ద చైల్డ్ ఇస్ 3 year old ఆర్ 10 year old డస్ నాట్ మ్యాటర్. ఆఫ్టర్ ఎవ్రీ పీరియడ్ ఆర్ ఇంక్లూడింగ్ ద కరికులంలో మనము కొంచెం ఫిజికల్ మూమెంట్స్తో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంగ్లీష్ ఒక లెసన్ నేర్పిస్తున్నాను అనుకోండి, ఆ లెసన్ని నేను బుక్ తీసి లెట్ us ఓపెన్ ద పేజ్ నెంబర్ 10, లెట్ us స్టడీ, లెట్ us రీడ్ దిస్, యూ ఆల్ రీడ్ అని చెప్పే బదులు నేనేం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ అ స్మాల్ స్కిట్ లాగా. త్రూ దట్ స్కిట్ నేను రోల్ ప్లే ఇస్తాను. అప్పుడు ఏమవుతుందంటే ఈచ్ చైల్డ్ విల్ పే మోర్ అటెన్షన్ టు మీ, ఎందుకంటే దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. మనము ఇలా స్కిట్టో కానీ వాట్ ఎవర్ ఇన్నోవేటివ్ వేస్లో మనము మూమెంట్ లాగా చేస్తే దట్ లెర్నింగ్ విల్ బి మచ్ బెటర్ ఆల్సో, అండ్ ద క్లాస్ ఆల్సో విల్ బి వెరీ లైవ్లీ. దిస్ కెన్ బి పాసిబుల్ ఇన్ ఎనీ సబ్జెక్ట్. అండ్ సైన్స్ క్లాసెస్లో మనము చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి పిల్లలకి నువ్వు చెయ్యి, సో ద క్లాస్ బికమ్స్ వెరీ ఇంటరాక్టివ్. కంటిన్యూస్లీ దే ఆర్ రైటింగ్ అంటే టయర్డ్ అయిపోతారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ గివ్ దెమ్ ద ఎక్సర్సైజ్, గ్రాస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్ అన్ని ఇంకా కొంచెం స్ట్రెంథెన్ చేసేదానికి యాక్టివిటీస్ ఇంక్లూడ్ చేస్తే ఇట్ ఇస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. మీరు ఎంతో మంది పిల్లలకు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చుంటారు కదా మ్యామ్, వాటిలో మీ అనుభవాలు కొన్ని మాతో పంచుకోండి. షూర్, డెఫినెట్లీ. ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది ఇప్పుడు ఆ టర్మ్ యూజ్ చేస్తేనే కొన్ని మంది వచ్చి నాకు కౌన్సిలింగ్ అని వద్దు. ఇన్ మై థింగ్ ఐ విల్ నాట్ యూస్ ద వర్డ్ కౌన్సిలింగ్ అట్ ఆల్. ఎందుకంటే ఐ వాంట్ టు గెయిన్ ద ట్రస్ట్. ఇప్పుడు ఒక స్టూడెంట్ నాతో వచ్చి మ్యామ్ నాకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంది అని చెప్పాలంటే వాళ్ళకి ఫస్ట్ నా మీద ట్రస్ట్ రావాలి, చాలా ముఖ్యం. సో ఫస్ట్ నేను ఐ విల్ బి ఎ గుడ్ లిసనర్. ఓకే, సో ఐ హ్యావ్ డన్ దిస్ సెషన్స్ ఫర్ మెనీ స్టూడెంట్స్, చాలా ఈవెన్ పీపుల్ హూ హ్యావ్ గాన్ అప్ టు వెరీ వైలెంట్ కేసెస్ ఉన్న. సో దెన్ ద పేరెంట్స్ కేమ్ టు మీ అండ్ ఐ హ్యావ్ డన్ సెషన్స్ ఫర్ దెమ్. And then there are cases where I had to deal with a teenage low infatuation and చెప్తారు కదా, attraction towards others, other genders. So ala cases నేను హ్యాండిల్ చేశాను. So I got the feedback that ma'am you're so good, you're not at all judgmental. So this is very important. Don't be judgmental. ఇప్పుడు
మీరు చెప్తున్నారు ఓకే నాకు ఇలా సంబడి కేమ్ అండ్ హరాస్ మీ, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు, సో దెన్ ఐ షుడ్ ఓన్లీ బీ లిజనింగ్ టు యూ. ఐ షుడ్ నాట్ ఆస్క్ నువ్వెందుకు అలా చేసావు, దట్ ఈస్ యువర్ మిస్టేక్ అని ఐ షుడ్ నాట్. సో వాట్ ఐ హ్యావ్ టు డూ, ఐ హ్యావ్ టు లిజన్ టు ది, పూర్తిగా వినాలి. హాఫ్ ద బర్డన్ నాతో చెప్పేశారు. దిస్ ఈస్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఐ వాంట్ టు హైలైట్ దిస్. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ సైకాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్. సైకాట్రిస్ట్ వచ్చి దే విల్ గివ్ మెడిసిన్స్, సైకాలజిస్ట్ దే విల్ జస్ట్ లిజన్ అండ్ గివ్ యూ ద సొల్యూషన్స్. నా కౌన్సిలింగ్ సెషన్లో ఫస్ట్ థింగ్ వాట్ ఐ డూ ఇస్ ఐ మీట్ ద పేరెంట్స్, బికాస్ ఆబ్వియస్లీ కౌన్సిలింగ్ వచ్చి దే విల్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ద చిల్డ్రన్ ఓన్లీ. యాక్చువల్లీ చూస్తే ఆ పేరెంట్స్కి అంత బ్యాగేజ్ ఉంటుంది, ఇమోషనల్ బ్యాగేజ్. ఒక స్పెషల్ చైల్డ్ ఉంటే వాళ్ళకి ఎంత కష్టం, రోజే కష్టమే వాళ్ళకి. సో ఆ పేరెంట్స్ వాళ్ళు వచ్చి నాతో మాట్లాడేప్పుడు వాళ్ళకి బర్డన్ కొంచెం తగ్గిపోతుంది. మ్యామ్ ఐఎమ్ ఫీలింగ్ సో గుడ్, ఇప్పుడు చాలా లైట్గా ఫీల్ చేస్తున్నాను. సో అలా ఒక మల్టిపుల్ సెషన్స్ చేస్తాను నేను. కొన్ని మంది ఫస్ట్ సెషన్లోనే దే విల్ బీ ఫైన్, మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తారు. కొన్ని మంది మ్యామ్ ఐ నీడ్ సమ్ మోర్ హెల్ప్, నాకు ఇంకా కొంచెం. సో అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకి మనం ఎలాంటి వాతావరణం కల్పించాలి? ఫస్ట్ ఈ స్పెషల్ నీడ్స్ అది గర్భం నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఒక మదర్కి ప్రెగ్నెన్సీ ఎలా ఉంది, వాళ్ళు హాయిగా ఉన్నారా, స్ట్రెస్లో ఉన్నారా, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు మనకు తెలియదు కదా ఆ చైల్డ్ ఎలా ఉంటుందని. అవును. సో ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది. సో అల్ట్రాసౌండ్ తీసేప్పుడే సమ్ టైమ్స్ వీ కమ్ టు నో ప్రెగ్నెన్సీ టైంలో ఆ వాతావరణం చాలా ముఖ్యం మదర్కి. ఏన్షియంట్ టైమ్స్ నుంచి మనము ఇది స్టోరీ ఉంది కదా, ప్రహ్లాదన్ నారదముని వచ్చి సో ఓం నమో నారాయణ అది ఎలా వచ్చింది, గర్భం నుంచే కదా. దట్ ఈస్ వన్ క్లాసిక్ ఎగ్జాంపుల్. సో ఆ వాతావరణం ఎంత ముఖ్యం అని చెప్పేదానికి అది ఒక ఎగ్జాంపుల్. దెన్ లెటర్స్ సే ఇప్పుడు పాప పుట్టిన తర్వాత అది స్పెషల్ నీడ్స్ వచ్చేసింది అంటే అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ముందు ఫస్ట్ పేరెంట్స్ అక్సెప్ట్ చేయాలి. సో యూజువల్లీ ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాప వచ్చి ఆ స్టాండింగే లేదు, డైరెక్ట్గా వాక్, అప్పుడు ఇట్ డజంట్ మీన్ దట్ ద చైల్డ్ క్యాన్ హ్యావ్ అ స్పెషల్ నీడ్. ఇట్ మే బీ నార్మల్ ఆల్సో. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద అట్మాస్ఫియర్, ఆ వాతావరణం ఎలా ఉంటుంది, ఆ చైల్డ్కి ఏం కావాలో. జనరల్లీ నాట్ ఓన్లీ స్పెషల్ నీడ్స్ అండి, ఇప్పుడు మనకే ఆఫీస్లో పని ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్తాం, చాలా టైర్డ్గా ఉంటాము. ఇంట్లో ఎవరైనా వచ్చి మాతో ఇఫ్ దే ఆర్ ఫైటింగ్ విత్ యూ, హౌ యూ ఫీల్? ప్రెషర్ ఉంటుంది కదా, అయ్యో ఇప్పుడే నేను టైర్డ్గా వచ్చాను, వచ్చిన తర్వాత నువ్వు స్టార్ట్ చేసేసావా. సో సేమ్ అట్మాస్ఫియర్. ఇప్పుడు నా మెంటల్ హెల్త్ పీస్ఫుల్గా లేదంటే ఐ విల్ పాస్ ఆన్ ద సేమ్ ఎనర్జీ టు యూ కదా. సో దానికి నేనేం చేయాలి? ఓకే ఒక 10 minutes రిలాక్స్ చేసుకో. బట్ స్పెషల్ నీడ్స్ అంటే ఇంకా మనము ఇమోషనల్లీ వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. నెక్స్ట్ థింగ్ ఇస్ అక్సెప్టెన్స్. ఆ చైల్డ్కి ఓకే ఇప్పుడు వచ్చేసింది, ఏం చేయాలి? వాట్ యూ విల్ డూ? యూ కెనాట్ డూ ఎనీథింగ్. చైల్డ్ అలా పుట్టింది, ఇట్ ఇస్ నాట్ యువర్ మిస్టేక్, ఇట్ ఇస్ గాడ్స్ గిఫ్ట్. ఇలా పిల్లలు ఎవరికి ఉన్నారో దే షుడ్ బి వెరీ వెరీ బ్లెస్డ్. ఎందుకంటే ఇది దేవుడు ఇచ్చిన ఒక వరం. అలా అక్సెప్టెన్స్ వచ్చేస్తే ఆ వాతావరణం చాలా బాగుంటుంది. నాకేం కావాలో అది కాదు, వాళ్ళకి ఏం కావాలో అది క్రియేట్ చేయాలి. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు మీరు విద్యను ఎలా అలవాటు చేస్తారు? వారి తల్లిదండ్రులకు ఆ పిల్లల చదువుపై మీరు ఎలాంటి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇలా పిల్లలకి ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు 5 fingers ఆర్ నాట్ ద సేమ్ కదా. ఒక్కొక్క పిల్ల వచ్చి ఒక్కొక్క మెథడ్లో నేర్చుకుంటారు. కొన్ని మంది ఆ 1+1 2 అని చెప్పేదానికి అది నేర్చుకోవాలంటే ఆ ప్రాసెస్ కూడా వాళ్ళకి కొంచెం కష్టం. సో అది ఎలా నేర్పిస్తాము? ప్రాక్టికలీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 ఆరెంజ్ తీసుకుంటాను, ఓకే ఇదెంత 1, ఇదెంత 1, ఇప్పుడు 2 జాయిన్ చేస్తే ఎంత వస్తుంది 2. ఈ ప్రాసెసే నాకు 1 week అవుతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ చైల్డ్ టు చైల్డ్. ఆ డిజైనింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వచ్చి ఇండివిజువల్ బేస్డ్ ఉంటుంది. ఈ స్పెషల్ చిల్డ్రన్ అంటే మనము వాళ్ళతో ట్రావెల్ చేయాలి, వాళ్ళు మనతో ట్రావెల్ చేయరు. దే ఆర్ అవర్ బెస్ట్ టీచర్స్. లైఫ్ అంటే ఏమని వాళ్ళు నేర్పిస్తారు మనకి, మనము కాదు. ఇప్పుడు డయట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. షుగర్స్ యాక్చువల్లీ కూడదు, అది డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఈటింగ్ హ్యాబిట్స్
చాలా ముఖ్యం. ఎలా మనం ఆహారం పెడతాం వాళ్ళకి న్యాచురల్గా. బేసికలీ ప్రిజర్వేటివ్స్, మళ్ళీ గ్లూటెన్ ఫ్రీ అని చెప్తారు కదా, అవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. గ్లూటెన్ ఫ్రీ అండ్ వైట్ ఫ్లోర్, మైదా, ఇవన్నీ అవాయిడ్ చేస్తే బెటర్ వాళ్ళకి. ఇప్పుడు ఈ ప్రత్యేక విద్య వీటి గురించి మాట్లాడుతున్నాం కదా మ్యామ్, డిస్లెక్సియా అంటారు కదా, దాని గురించి కొంచెం చెప్తారా? సో డిస్లెక్సియా అంటే ఇట్ ఇస్ అ రీడింగ్ ప్రాబ్లం, రీడింగ్ అండ్ రైటింగ్. అంటే ఆ లెటర్స్ అన్ని ఉల్టా, అంటే పి వచ్చి క్యూ అని చదువుతారు, నంబర్స్ 6 వచ్చి 9, 9 వచ్చి 6, సో రివర్సల్ రీడింగ్ లాగా. అంటే బేసికలీ డాన్సింగ్ లెటర్స్ అని చెప్తారు కదా, ఆ లెటర్స్ వచ్చి ఇట్ నాట్ బీ ద సేమ్ ప్లేస్ ఫర్ దెమ్, డాన్స్ అయ్యేలాగా కనపడుతుంది వాళ్ళకి. ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ చదవాలంటే నేను ఐ విల్ రీడ్ క్విక్లీ, ఓకే నవ్ డేస్ ద కిడ్స్ ఆర్ మోస్ట్లీ ఇంటూ అంట, ఐఎమ్ రీడింగ్ ఫాస్ట్. బట్ అదే వాళ్ళు చదివేప్పుడు ఏమవుతుందంటే డబ్ల్యూ వచ్చి ఎం అని చదువుతారు. ఇప్పుడు నవ్ డేస్ అంటే నామ్, NOW, డబ్ల్యూ వచ్చి ఎం అయిపోతుంది. సో అక్కడ దే విల్ బీ స్టక్. నంబర్స్ ఆల్సో సేమ్ థింగ్, రివర్సల్, అన్ని రివర్స్లో దే విల్ డూ రీడింగ్ అండ్ రైటింగ్ ఎస్పెషల్లీ. ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేయలేదంటే అప్పుడు ఆబ్వియస్లీ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. బికాస్ ఇప్పుడు లెటర్స్ సే ఒక గ్రూప్ ఆఫ్ 10 స్టూడెంట్స్ ఉంటారు, దాంట్లో టీచర్ సడన్లీ ఒక పాయింట్ చేసి నువ్వు ఈ సెంటెన్స్ చదువు అని చెప్తారు. ఆ చైల్డ్కి రీడింగ్ ప్రాబ్లం ఉందని తెలియదు, వాళ్ళకి ఐడెంటిఫై చేయట్లేదు, దే డోంట్ నో. అప్పుడు ఆ చైల్డ్ వచ్చి చదివేప్పుడు ఏం రా ఇది కూడా నువ్వు రాలేదా అని చెప్తే ఆ చైల్డ్ వచ్చి హర్ట్ అవుతుంది ఫస్ట్. సో స్లోలీ ఇది కరెక్ట్గా ఆ టైంలో అడ్రస్ చేసి అది యాక్ట్ చేయలేదంటే అది పెరుగుతూనే ఉంటుంది, ఆ ఫ్రస్ట్రేషన్ పెరిగి బిహేవియరల్ ఇష్యూస్గా మారుతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఏమైనా ఒక ప్రాబ్లం ఉంటే అది తొందరగా అడ్రస్ చేసి ఐడెంటిఫై చేసి వీ హ్యావ్ టు యాక్ట్ ఆన్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక స్నీజింగ్ వస్తుంది అనుకోండి, ఆ స్నీజింగ్ వచ్చేప్పుడు ఐ నో దట్ ఐమ్ గోయింగ్ టు గెట్ కోల్డ్, నాకు కోల్డ్ వస్తుంది అని అది ఒక అనుమానం. నాకు ఒక 10 times వస్తుంది, నేనేం చేయలేదు, నాకు రన్నింగ్ నోస్ వచ్చేస్తుంది. అప్పుడు వచ్చి నేను మెడిసిన్ తీసుకోనే బదులు ఫస్టే నేను ఓకే ఐ విల్ టేక్ న్యాచురల్ మెడిసిన్, ఏమైనా ఒక స్టీమింగ్ చేసేస్తాను, నేను స్టాప్ చేసేస్తాను. అలా చేయకుండా నేను ఫుల్ ఓకే నాకేం వద్దు, ఐ డోంట్ హ్యావ్ స్నీజింగ్ అట్ ఆల్, అందరూ చెప్తున్నారు, అప్పుడు కూడా నేను విన్నాను, ఐ డూ వాట్ ఐ వాంట్ టు డూ అంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ కదా. సో ఇది ఎర్లీ ఇంటర్వెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎర్లీ ఏజెస్లోనే ఇది ఏమైనా ఇలా ప్రాబ్లమ్స్ ఉంటే అది ఐడెంటిఫై చేసి, ఇప్పుడు స్కూల్లోనే ద టీచర్స్ ఆర్ ద బెస్ట్. ఇది వాళ్ళు ఏమైనా ఇలా చూస్తే అది పేరెంట్స్కి ఫస్ట్ రిపోర్ట్ చేయాలి, పేరెంట్స్కి రిపోర్ట్ చేసి పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి. సమ్టైమ్స్ టీచర్స్ రిపోర్ట్ చేస్తే కూడా మీరు తప్పుగా చెప్తున్నారు, ఐ డోంట్ థింక్ మై చైల్డ్ హాజ్ అన్ ఇష్యూ అని చెప్తారు. అలా ఉండే పేరెంట్స్ చాలా ఉన్నారు. నా చైల్డ్కి ఏం ప్రాబ్లం లేదు, నార్మల్గానే ఉన్నారు, నీ చైల్డ్ నార్మలే, బట్ ఇక్కడ ఈ పాయింట్లో కొంచెం దే నీడ్ మోర్ అటెన్షన్ అంటే విన్నరు, యాక్సెప్టెన్స్ లేదు. సో యాక్సెప్ట్ చేసి ఫస్ట్ స్టెప్ వచ్చి టీచర్స్ ఐడెంటిఫికేషన్, ఆ తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత పేరెంట్స్కి చెప్పాలి, పేరెంట్స్ యాక్సెప్ట్ చేసుకొని టీచర్ అండ్ పేరెంట్ వచ్చి ఆ స్టూడెంట్కి ఎలా హెల్ప్ చేయొచ్చు, అక్కడ ఇద్దరు ఒక టీం వర్క్ కలిసి మనము చేస్తే ఆ చైల్డ్ లైఫ్ చాలా బాగుంటుంది. చాలా మంచి మంచి విషయాలన్నీ మాతో పంచుకున్నారు మేడం, మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం. ఆకాశవాణికి చాలా ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు పిల్లల మానసిక వికాసం అంశంపై విద్యావేత్త, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కిడంబి జయశ్రీ గారితో పరిచయం మొదటి భాగం విన్నాం. పరిచయకర్త శ్రీమతి టి మాలతీ దీపక్.